దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని నేను గణపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 69వ కీర్తన 14వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. దేవునికి స్తోత్రం. నిజమే, భక్తుడు ఏం చేస్తున్నాడు అని అంటే తప్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మనలో ఎంతమంది దేవుణ్ణి అలా మనం ప్రార్థించగలుగుతున్నాం? తప్పించమని, నన్ను తప్పించు ప్రభువా, ఈ శ్రమలో నుండి తప్పించు, ఈ కష్టం నుండి తప్పించు, ఈ శోధన నుండి తప్పించు. ఈ ఉదయకాలం నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది భారంతో ప్రార్థన చేశారు? ఎంతమంది మీలో భారంతో ప్రార్థన చేస్తే ఉదయకాలం లేచారు? దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. తప్పించమని తప్పనిసరిగా మనం మన దేవుణ్ణి ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకు అనంటే భయంకరమైన ఊబిలు ఈ దినాల్లో ఎక్కువైపోయాయి. ఊబి అంటే మీకు తెలుసు కదా, అందులోనికి పడటమే జరుగుతుంది కానీ అందులో నుండి బయటికి రాలేము. అసలు బయటికి రాలేము, ఛాన్స్ ఉండదు, చాయిస్ ఉండదు. ఒకవేళ మనం బయటికి రావాలన్నా సరే ఎవరో ఒకరి సహాయం ఉండాలి. ఒకవేళ ఎవరో ఒకరి సహాయంతో మనం బయటకు వద్దామన్నా సరే సరి అయినటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోతే మాత్రం ఆ వ్యక్తితో పాటు కూడా మనం దిగిపోయే పరిస్థితి వస్తుంది. ఊబి అనగా అది బయటికి రాలేనటువంటి పెద్ద లోతైనటువంటి ఒకలాంటి గొయ్యిగా మనం చెప్పవచ్చు. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే ఈ దినాల్లో చాలామంది రకరకాలైన ఊబిల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి ఊబిలు గమనిస్తూ ఉంటే, వారి పరిస్థితులు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు బయటికి రాలేకపోతున్నారు. కొద్దిమంది ఒక స్త్రీ వలయంలో స్త్రీ ఊబిలో పడిపోతున్నారు, కొద్దిమంది పురుషుని తాలూకా ఊబిలో పడిపోతున్నారు, మరికొద్దిమంది ఆర్థికపరమైనటువంటి ఊబిలో పడిపోతున్నారు, మరికొద్దిమంది అప్పులనే ఊబిలో పడిపోతున్నారు, మరికొద్దిమంది ఉద్యోగం లేక, మరికొద్దిమంది వ్యాపారంలో నష్టం వచ్చి, మరికొద్దిమంది చాలా విధములైనటువంటి అనవసరమైనటువంటి బాధ కలిగించేటువంటి విషయాలు కలిగి చాలా ఊబిల్లో చాలామంది పడిపోతున్నారు. కానీ వారిని ఎలా బయటికి తీసుకురావాలో కూడా వారి కుటుంబాలకు కానీ సమాజానికి కానీ అర్థం కాని పరిస్థితి. కానీ ఒక విషయం మీకు తెలుసా, ఎలాంటి ఊబిలో మనం చిక్కుకుపోయినా సరే నజరేయుడనే యేసు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం చూస్తున్న నీవు ఎలాంటి ఊబిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నీకైతే మాత్రం అన్ని దారులు మూయబడి ఏ దారి తెరవబడక అన్ని దారులు క్లోజ్ అయిపోయి నా బ్రతికేంది, నా జీవితం ఏంది అని క్వశ్చన్ మార్క్ లాంటి పరిస్థితిలో ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నామేమో. కానీ ఒక మాట నీకు తెలుసా, నీవు నమ్మిన దేవుడు జీవము గల దేవుడు. తప్పనిసరిగా ఆయన నిన్ను ఎలాంటి ఊబిలో నుండి అయినా తప్పించి రక్షించుటకు సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి నువ్వు ఉన్న స్థలంలోనే ఈ వాగ్దానం చూస్తూ నువ్వేం చేయాలంటే మోకరించి, ప్రభువా నాకు నువ్వు తప్పి వేరే ఆశ్రయం లేదు, నా పాపములన్నీ క్షమించు, నా దోషములన్నీ మన్నించు, ఈ ఊబిలో నుండి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థించగలిగితే మాత్రం పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నా దేవుడు నిన్ను విడిపించుటకు దిగిపోకుండా నిన్ను పైకి లిఫ్ట్ చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలను. ఎందుకు అనంటే చాలామంది ఈరోజు యేసు మీద ఆధారపడి తమ బ్రతుకులను సాగించుకుంటున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నవారు ఎవ్వరూ చెడిపోలేదండి. ఆయన నమ్ముకున్నవారు ఏదో ఒక రీతిలో పైకి లిఫ్ట్ చేయబడుతూనే ఉన్నారు. ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీతో ప్రభు చెప్తున్నారు, ఏదో ఒక రీతిలో ప్రభు నిన్ను తప్పనిసరిగా పైకి లిఫ్ట్ చేస్తారు. నువ్వు అధైర్యపడొద్దు. జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు, తప్పనిసరిగా దేవుని కార్యాలను చూస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ తండ్రి ఎలాంటి ఊబిలో అయితే చిక్కుకుపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి ఊబి కలిగిన స్థితిలో నుండి అయినా నీ బిడలను మీరు లేపుదురుగాక, నీ బిడలను మీరు లేపుదురుగాక. యేసు నామంలో నీ బిడల మీద అట్టి కృప బలముగా దిగివచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఊబిలో నుండి మీరు లేపండి, బిడల చుట్టూని వెలుగుందా ఇచ్చాడు, మహిమకరమైన నీ కార్యాలు జరిగించండి. అప్పులనే ఊబిలోన, ఆర్థికపరమైన ఊబిలోన, స్త్రీ అనే ఊబిలోన, పురుషుడనే ఊబిలోన, లేదా ఇంకా ఏ రకరకాలైన ఊబిలో ప్రభువా వారు ఇరుక్కుపోయి ఉన్నారు, ఆ ఊబిల్లో నుండి వారు యేసు నామములో బయటికి వచ్చుదురుగాక. ఇప్పుడు అలాంటి గ్రేషియస్, అలాంటి అనాయింటింగ్ వారి మీద ఇప్పుడే కుమ్మరించబడునుగాక. యేసు నామములో కృపతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.